దేవర ఎలా ఉంటుందో అని వాళ్ళు వీళ్ళు చెప్తే వింటం తప్ప ఇప్పటి వరకు స్వయంగా ఎన్టీఆర్ చెప్పింది లేదు. సినిమా నుంచి టీజర్ లో ఫ్యాన్స్ కి హై ఇచ్చే ఇంటెన్స్ సీన్లు, డైలాగుల కంటే ఎన్టీఆర్ దేవరా గురించి చెప్పిన ఒక్క మాట ఇప్పుడు సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇంతకీ ఎన్టీఆర్ రివీల్ చేసిన దేవరా థీమ్ ఏంటి? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర గురించి ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఎన్టీఆర్ కానీ కొరటాల గాని మాట్లాడలేదు. అప్పుడప్పుడు రిలీజ్ అయిన ఫోటోలు, గ్లింప్స్ వీడియోలతోనే సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని అనుకోవడం తప్ప ఎప్పుడూ దేవర మీద నోరు విప్పని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అనుకోని సర్ప్రైజ్ ఇచ్చి దేవర మీద అంచనాలు అమాంతం పెంచేశారు. సినిమా గురించి ఎన్టీఆర్ స్వయంగా చెప్పేసరికి నందమూరి అభిమానుల ఆనందం అబ్బో ఆపలేకుండా ఉంది. సినిమా రిలీజ్ లేట్ అయినా ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ కంటిన్యూ అయ్యేలా దేవర గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్న క్లూతోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హైలో ఉన్నారు. కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందంటే గ్యారంటీగా సినిమాలో విషయం గట్టిగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందుకే దేవర మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ తన స్టైల్లో హై వోల్టేజ్ యాక్షన్ ని టీజర్ లో శాంపిల్ గా చూపించారు. ఇక ఈ స్టేట్మెంట్ తో ఏ రేంజ్ యాక్షన్ ఎలివేషన్ ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. రిలీజ్ ఎప్పుడో అక్టోబర్ లో ఉన్నా ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్ షూట్ చేస్తున్నారు ఎన్టీఆర్. 2 పార్టులుగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవరలో ఫస్ట్ పార్ట్ కి సంబంధించి ఇప్పటికే 80% కి పైగా షూటింగ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ 2 డిఫరెంట్ లుక్స్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా తెరకెక్కుతున్న దేవరా షూటింగ్ ఈ నెలలో కానీ మే ఫస్ట్ వీక్ లో కానీ ప్యాకప్ చేయాలని చూస్తోంది కొరటాల అండ్ టీమ్. సీజీ వర్క్ లో ఎలాంటి రిస్క్ లేకుండా బాగా టైం తీసుకుని ఆడియన్స్ కి నచ్చేలా అక్టోబర్ 10న సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నామంటోంది దేవరా యూనిట్.